అంశాన్ని ప్రారంభించారు. ప్రారంభించబడినటువంటి ఆ అంశం మధ్యలోనే ఆపివేయడం జరిగింది. ఎందుకనగా అదే మాసంలో మనకి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనేటువంటి 2 సందర్భాలు రావడాన్ని బట్టి ఈ 2 సందర్భాలు అయిపోయిన వెంటనే మళ్ళా లాక్డౌన్ ప్రారంభించడాన్ని బట్టి ఆ యొక్క అంశాన్ని ఒక సిరీస్గా కొనసాగించబడుతున్నటువంటి ఆ అంశం మధ్యలో ముగించాను. నేటి దినాల్లో జీవిస్తున్నటువంటి మనకు అది చాలా విలువైనటువంటి అంశం, మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం కనుక ప్రభు పాదముల చెంత కనిపెట్టగా తిరిగి మరలా అదే అంశాన్ని కొన్ని వారాలు పొడిగించాలని దేవుని యొక్క ప్రేరణ కలిగినటువంటి వాడనై మీ ఎదుట నిలబడి ఉన్నాను. ఆ అంశం యొక్క మూల పాఠాన్ని మనం చదువుకొని ఒక్కసారి గతంలో చెప్పినటువంటి అంశాలను క్లుప్తంగా కొద్ది నిమిషాల్లో ముగించి మరొక నూతనమైనటువంటి అంశంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి భక్తులైన పౌలు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, భక్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు ఎవరైనా ఒకసారి చదవగా విందాం. శరీర సంబంధమైన సాధకము, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని, కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని, దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను, రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. 9వ వచనం కూడా చూద్దాం. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడైన పౌలు కొరింథీ సంఘాన్ని అనగా ఇక్కడ తన శిష్యుడైనటువంటి తిమోతి గారికి రాస్తున్నటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 8-9 వచనాలు ఇప్పుడు చదువుకున్నాం. అందులో 2 రకాలైనటువంటి సాధకాల గురించి చెప్తున్నాడు. ఒకటి శరీర సంబంధమైన సాధకం, ఏదంట శరీర సంబంధమైన సాధకం. రెండవది ఆత్మ సంబంధమైనటువంటి సాధకం. ఈ ఆత్మ సంబంధమైనటువంటి సాధకాల గురించి ఏం చెప్తున్నాడంటే దానిని దైవభక్తి సాధకం ఏమంటున్నాడు? దైవభక్తి సాధకము అంటున్నాడు. అనగా దేవుని బిడ్డలారా, ఈ 8వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ 2 విషయాలను తెలియజేస్తూ మొదటి అంశము అది ఏ విధమైనటువంటి సాధనం అనగా దైవభక్తి, శరీర సంబంధమైన సాధకం. ఈ శరీర సంబంధమైనటువంటి సాధకాల గురించి చెప్తున్నటువంటి ఈ పౌలు గారు తిమోతికి రాస్తూ, నాయన తిమోతి, ఈ శరీర సంబంధమైన సాధకం కొంత మటుకు మాత్రమే నీకు అది మేలుకరంగా ఉంటుంది. అయితే దైవభక్తి సంబంధమైనటువంటి సాధకము ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను అది నిబంధనతో కూడినటువంటిదై ఏమైందంట? అన్ని విషయములలో ప్రయోజనకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాస్త మీరు కొంచెం తొందరగా చెప్తుంటే ఈ రోజు నేను ఒక టార్గెట్ చేసుకున్నాను, తొందరగా ముగించాలి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 రకాలైనటువంటి సాధకాల గురించి చెప్తున్నాడు. మనము దైవభక్తి సాధకాల గురించి చెప్తున్నాం. శరీర సంబంధమైనటువంటి సాధకాలు కొంతవరకే అవి ప్రయోజనకరం. అనగా ఈ లోక సంబంధమైనటువంటిది అనగా నీ దేహాన్ని దారుణ్యంగా, నీ దేహాన్ని బలంగా ఉంచుకోవడానికి నువ్వు చేసేటువంటి ప్రతి ప్రయత్నాలు కాస్త వరకు నీకు మేలుకరంగా ఉంటాయి. అయితే దైవభక్తి సాధకం అనేటువంటిది ఎలాంటిది అనగా అది ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా దేవుని బిడ్డలారా, దైవభక్తి సాధకము అనేటువంటిది ఇప్పటి జీవ విషయములను అనగా దేవుని బిడ్డలారా, ఈ రోజు మనందరం కూడా ఇక్కడ జీవిస్తున్నాం.
భూమి మీద మనందరం కూడా సజీవులుగా ఉన్నాం. భక్తులైనటువంటి దావీదు గారు కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే 23వ కీర్తనలో మనం చూసినప్పుడు అక్కడ అంటాడు, నా బ్రతుకు కాలమంతయు నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అంటాడు. ఇక్కడ తన యొక్క జీవిత కాలాన్ని, మానవుని యొక్క జీవిత కాలాన్ని 2 రకాలుగా విభజించవచ్చు. అదే విభజన ఇక్కడ దైవభక్తి సాధకములో 2 రకాలైనటువంటి విభజనలు చేస్తున్నాడు. ఒక విభజన ఏంటనగా ఇప్పటి జీవము విషయము అనండి, అందరూ చెప్పాలి, ఇప్పటి జీవము విషయం, రాబోవు జీవం విషయం. అనగా జీవితాలు 2 ఉన్నాయని, జీవాలు 2 ఉన్నాయని, జీవితాలు 2 ఉన్నాయనేటువంటి సత్యాన్ని భక్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. తిమోతి, నాన్న, ఈ లోకములో జీవించేటువంటి కాలం కాదు నాన్న. ఒకవేళ ఈ లోకములో నువ్వు 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు బ్రతకొచ్చేమో, ఇది ఇప్పటి జీవం విషయానికి సంబంధించినటువంటి కాలం ఇది. అయితే రాబోవు జీవం విషయంలో కూడా ఉంది. రాబోయే కాలం కూడా నువ్వు జీవించే ఉంటావు. అనగా మానవుని యొక్క జీవితాలు, మానవుని యొక్క జీవన ప్రమాణాలు 2 రకాలుగా ఉన్నట్లుగా ఇక్కడ భక్తుడైన పౌలు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడే తన యొక్క శిష్యుడైన తిమోతి గారికి తెలియజేస్తున్నటువంటి మాట ఇది. ఇప్పటి జీవం విషయం అనగా భూమి మీద మనం నివసించుచున్నటువంటి కాలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అనగా దేవుని బిడ్డలారా, ఇప్పటి జీవం విషయంలో అది వాగ్దానముతో కూడినదై ఉన్నందున అది అన్ని విషయములలో ఎలాంటిదంటది? ప్రయోజనకరం. ఈ రోజున వాక్యం ఏంటో దేవుని బిడ్డలారా, ఏది మనకి ప్రయోజనకరం, ఏది మనకి ఆశీర్వాదకరం, ఏది నీకు క్షేమకరం? భక్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి ఉత్తరంలో చెప్తున్నాడు, తిమోతి, ప్రయోజనకరమైనది ఏదో నీకు తెలియజేస్తున్నాను. అనగా ఈ రోజున దేవుని బిడ్డలారా, జీవించుచున్నటువంటి మనందరం తెలుసుకొని దాని ప్రకారంగా జీవించవలసినటువంటి సమయంలో మనం ఉన్నాం. ఈ సమయంలో వృధా చేయడానికి, అలక్ష్యం చేయడానికి, నిర్లక్ష్యం చేయడానికి ఇది కాలము కాదు అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గుర్తెరగాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ జీవం విషయంలో అనగా ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి జీవితం అంతా కూడా మనము ఎలాంటి వారుగా ఉండాలని ఇక్కడ తెలియజేస్తున్నాడంటే, మనము దైవభక్తి సాధకము చేసేటువంటి వారుగా ఉండాలి. ఇది మన అందరికీ కూడా అన్ని విషయములలో ఇది ప్రయోజనకరం. ఏమాత్రం చప్పలు కొట్టడం కానీ చదవడం కానీ ఏమి. హల్లెలూయా. ఇది నెంబర్ 1. 2వ విషయం ఏంటనగా, ఈ లోకములో ఏదో ఒక రోజున మన యొక్క ఆధ్యాత్మిక, ఈ లోకంలో ఏదో ఒక రోజున మన జీవిత ప్రమాణం ఆగిపోతుంది. అనగా ఈ లోకంలో మన జీవిత యాత్ర ముగించబడుతుంది. అప్పుడు ముగించబడిన తరువాత జరిగేటువంటి ఆ జీవాన్ని గురించి ఈ భక్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి ఉత్తరంలో అంటున్నాడు, రాబోవు జీవం విషయము. చెప్పండి, రాబోవు జీవం విషయం అనండి. అందరికి అర్థమవుతుందా? రాబోవు జీవము విషయము అనగా దేవుని బిడ్డలారా, ఆఫ్టర్ డెత్ మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత అక్కడ కూడా జీవించి ఉంటాం. అది నిత్య జీవం. నీవు పరలోకములకు వెళ్ళినా అక్కడ నిత్య జీవమే, నరకులకు వెళ్ళినా కూడా అక్కడ కూడా నిత్య జీవమే. అనగా ఈ లోకములో మన జీవితానికి ఒక ప్రమాణం ఉంది, ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి పూర్తి అయిన తర్వాత ఆ జీవం విషయంలోకి వెళ్తాం. ఏ జీవ విషయం అనగా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవడు దైవ భక్తి సాధకాన్ని బ్రతికి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఎవడు దేవుని భక్తుడిగా ఉండడానికి సాధకము చేస్తూ ఉంటాడో అప్పటి జీవం విషయంలో కూడా అది వాడికి ప్రయోజనకరంగా ఉంటుంది. అనగా నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి, ఆ మహిమలోనికి వెళ్ళాలంటే నీకు ఇవ్వబడిన ఈ జీవన ప్రమాణములోనే నీవు దైవభక్తి సాధకాన్ని క్రమంగా, మర్యాదగా, దేవునికి ఇష్టగా, ఎంతో భయభక్తులు కలిగి వాక్యానుసారమైన జీవితంలోను, ప్రార్థన జీవితంలోను, ఆసక్తులు ఏమాత్రము సన్నగిలేనటువంటి జీవితం కలిగినటువంటి వారమై భక్తి విషయాన్ని ఎప్పటికప్పుడు సాధకం చేసుకుంటూ జీవితంలో ఆయన పోలికలోకి మార్చబడగలిగినటువంటి సాధకాన్ని మనం కొనసాగించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాల గురించి చెప్తూ ఏమంటున్నాడంటే, ఈ వాక్యము ఏనంట, నమ్మదగినదియు పూర్ణంగా అంగీకరింపదగినటువంటిది అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. It should be acceptable by everyone.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రతి ఒక్కడు కూడా సంపూర్ణంగా అంగీకారము తెలపవలసినటువంటిది. ఎవడు కూడా కాదు అనటానికి వీలులేనటువంటిది కనుక ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ మనసు, నీ యొక్క దృష్టి, నీ యొక్క ఆలోచన సమస్తం కూడా దైవ భక్తి సాధకం మీద నీ యొక్క ఆలోచన సరళి కొనసాగాలని, ఎన్నటికీ ఆగిపోకుండా ఈ లోకములో జీవించి ఉన్నంత వరకు దైవ భక్తిని సాధకం చేస్తూ సాధనం చేస్తూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నమ్మదగినటువంటి మాట. ఈ మాట చెప్తున్నటువంటి మానవుడు కాదు, దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరణ కలిగినటువంటి వాడై దేవుని యొక్క ఆత్మావేశముతో మాట్లాడుతున్నటువంటి గొప్ప దైవజనుడు భక్తుడైన పౌలు గారు తన శిష్యుడికి తెలియజేస్తున్నటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. యవన బిడ్డలారా, యవన కాలంలో ఉంటున్నామని, నాకు ఇంకా చాలా వయసు ఉందని అనుకుంటున్నామేమో. ఈ లోకంలో దేవుని బిడ్డ, నీవు యవనస్తుడివైనా వృద్ధుడివైనా బాలుడివైనా మన జీవితంలో 2 దశలు ఉన్నాయని, 2 ప్రమాణాలు ఉన్నాయని, 2 రకాలైనటువంటి దశలు మన జీవితంలో ఉన్నాయని మనం గుర్తిరిగినటువంటి వారమై ఇప్పటి జీవం విషయము, అప్పటి జీవం విషయము, ఇవి 2 మన ఎదుట ఉన్నాయి కనుక ఈ రెండిటిలో మనము రాబోయే జీవ విషయంలో మనము కృపాక్షేమలు కలిగినటువంటి వారికి ఉండాలంటే, అది ప్రయోజనకరంగా మనకు ఉండాలంటే ఇప్పుడు జీవించుచున్న మనము చేయవలసినటువంటి ధర్మము ఏంటనగా, విధి ఏంటనగా ఏంటంటది దైవ భక్తి సాధకము మనము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో సాధనాలు చేస్తారు. బాడీ బిల్డింగ్ చేసేవాడు బాడీ బిల్డింగ్ చేస్తాడు. బాడీ బిల్డింగ్ గురించి చెప్తున్నాడు అక్కడ. నీ శరీర సంబంధమైన సాధకం కొంతవరకే నీకు మేలు. నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేసేవా, బాడీ బిల్డింగ్ చేసేవా, బాగా ఆహారం తీసుకుంటున్నావా, బాగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నావా, అది కాస్త వరకే. ఆత్మ బలంగా ఉండాలి. హల్లెలూయా. అప్పట్లో 3 అంశాలు నేను పూర్తి చేశాను. అవన్నీ చెప్పుకుంటూ వెళితే సమయం చాలదు కనుక దేవుని బిడ్డలారా, ఈ దైవభక్తి సాధకం మనం చేయాలంటే 7 అంశాలు ఉన్నాయని చెప్పాను. 7 అంశాల్లో 3 అంశాలు ఏప్రిల్ మాసంలో నేను తెలియజేశాను. అవి ఏంటో కాస్త కూలంకషంగా తెలియజేయడానికి సమయం లేదు కనుక క్లుప్తంగా తెలియజేస్తాను. 1, లోక మాలిన్యము అంటకుండా చూసుకోవాలి. ఏం చేయాలండి? దైవభక్తి సాధకములో మొట్టమొదటి అంశం ఏంటంట, ఈ లోకములో ఉన్నటువంటి ఏ మాలిన్యం, ఈ లోకములో ఉన్న ఏ దోషం, ఏ పాపం, ఏ కర్మలు మనకు అంటుకోకుండా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనకు కొంచెం చెప్పాను. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, 2వ అంశం ఏంటనగా సంతుష్టి సహితమైన భక్తి చేయాలి. ఏం చేయాలండి? సంతుష్టి సహితమైన భక్తి అనగా తిమోతి గారికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఏంటనగా సంతుష్టి సహితమైన భక్తిని మనం కొనసాగించాలి. సంతుష్టి సహితమైనటువంటి భక్తి అనేటువంటి దాని గురించి చెప్పినటువంటి కాలంలో చాలా కూలంకషంగా, చాలా లోతుగా చాలా విషయాలు మనం ఆ రోజున తెలుసుకున్నాం. ఒకవేళ మీకు ఇవి తెలియకపోతే మీరు ఒక 5 రూపాయలు సువార్త ఆంటీ గారు ఇచ్చినట్లయితే ఆ ఆంటీ దగ్గర ఎవరిని రికార్డ్ ఆంటీ రాసింది కనుక వాటిని జనాట్ చేసి ఇస్తారు. ఆంటీ ఇలేరా? రైట్. ప్రైజ్ ది లార్డ్. 3వది మనం చూసినట్లయితే ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉండటం. ఏంటంట చెప్పండి? 3వది ఏంది? మళ్ళీ చెప్తున్నా, 3టిని మళ్ళీ ఒకసారి చెప్పి. 1, లోక మాలిన్యము అంటకుండా కాపాడుకోవాలి. ఏం చేయాలండి? చెప్పండి. లోక మాలిన్యము అంటకుండా తను కాపాడుకోవాలి. 2వది మనం చూసినట్లయితే సంతుష్టి సహితమైన భక్తి అనగా తృప్తికరమైన భక్తి అని దాని అర్థం. సంతుష్టి సహితమైన భక్తి అంటే ఏంటంటే వెల్ సాటిస్ఫైడ్ డివోషన్, వెల్ సాటిస్ఫైడ్ గాడ్లీనెస్ అనగా సంతృప్తి కలిగినటువంటి భక్తి మనము చేయాలి. అది ఎలా ఉంటుందో నేను ఆ రోజున మీకు ఒక వారంలో దాన్ని పూర్తిగా వివరించాను. 3వది మనం చూసినట్లయితే ఈ లోక మర్యాద. ఏంటంట? ఈ లోక మర్యాద. ఈ లోక మర్యాదలో దేవుని బిడ్డలారా, వాడు మన ఇంటికి వచ్చాడు కనుక మనం కూడా వాడి ఇంటికి వెళ్ళాలి.
వాడు మన పండగకు వచ్చాడు కనుక వాడి పండగకి మనం వెళ్ళాలి, వాడు మన పెళ్లికి వచ్చాడు కనుక వాడి పెళ్లికి మనం వెళ్ళాలి, వాడు మన ఇంట్లో ప్రార్థన కూటం పెట్టాడు కనుక అన్యుడు మన ఇంటికి వచ్చాడు కనుక వాడు చేసేటువంటి ఆ జాతరలకో లేకపోతే వాడు చేసేటువంటి ఆ బలుల కార్యక్రమాలకో మనం వెళ్ళాలి. ఇది ఈ లోక సంబంధమైనటువంటి ఆ మర్యాద. కనుక దేవుని బిడ్డలారా, ఈ విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని మీ అందరికి కూడా ఆ అంశాన్ని తెలియజేస్తున్నప్పుడు మీ అందరికి కూడా తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున 4వ అంశంలోనికి వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. 4వ అంశంలోకి మనం వెళదాం. చూడండి, యోహాను గారు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు భక్తకోటికి రాసిన మొదటి పత్రిక, జాన్ ఫస్ట్ లెటర్, 5వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక దేవుని మూలముగా 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము, పాపము చేయడు అని ఎరుగుదు. దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక, తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు, దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నట్టు అనియు ఎరుగుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మీరు నా వైపు చూస్తూ వాక్యాన్ని వినండి. 4వ అంశము ఏంటి అని అనగా నేను చదువుతున్నానండి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడు పాపము చేయడని ఎరుగుదు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. 4వ అంశం ఏంటనగా దేవుని ఎరిగిన వాడు తన్ను తాను భద్రం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, 2 చేతులు ఎత్తి బిగ్గరగా. ఇప్పుడు నేర్చుకోవలసినటువంటి అంశంలోకి వచ్చాం కనుక కాస్త ఇంట్రెస్ట్ గా ధ్యాస ఉంచి ఇందులో మీ యొక్క మనస్సును ఉంచాలని తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు ఎందుకనగా దేవుని మూలముగా పుట్టినవాడు. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని మూలముగా పుట్టినవాడు అనేటువంటి విషయాన్ని మనము యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనం 5వ వచనంలో మనం చూసినప్పుడు, ఒకడు కొత్తగా జన్మించవలనంటే ఏం చేయాలి అని దేవుడైన ప్రభు అయినటువంటి యేసయ్య నికోదేము అనేటువంటి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన దగ్గరికి వచ్చి అడగగా, ఒకడు కొత్తగా జన్మించాలి అని అంటున్నాడు. అనగా ఒకడు కొత్తగా జన్మించేటువంటి అనుభవాన్ని గురించి చెప్తున్నాడు. కొత్తగా జన్మించినటువంటి వాడు ఎవడు అనగా దేవుని బిడ్డలారా, వాడు దేవుని ఎరిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. భూలోకములో దేవుని బిడ్డలారా, జన్మతః అందరూ కూడా ఒక జన్మ ఎత్తుతున్నాం. మనందరం కూడా తల్లిదండ్రులకు మనందరం పుట్టాం అనగా ఒక జన్మను ఎత్తాం మనం. ఈ జన్మను కలిగినటువంటి మన జీవితంలో జన్మ కలిగినటువంటి వాడు కొత్తగా జన్మించాడు. కొత్తగా జన్మించడం అనగా ఇది దేవుని ఎరిగేటువంటిది. కొత్తగా జన్మించడంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు. ఇంకా అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశింపడు అనేటువంటి మాట. అనగా ఒకడు కొత్తగా జన్మించాలంటే వాడు ఎలాగ జన్మించాలంటే నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మించాలి. ఒకడు కొత్తగా జన్మించేటువంటి అనుభవాల గురించి గతంలో మీకు తెలియజేశాను. కొత్తగా జన్మించేటువంటి అనుభవాన్ని మనం చూసినప్పుడు లూకా సువార్తలో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, లూకా సువార్త 3వ అధ్యాయం 8-9 వచనాలు త్వరగా చదవండి. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ఒకడు కొత్తగా జన్మించేటువంటి అనుభవం ఏంటనగా వాడు కొత్తగా జన్మించాలంటే వాడు ఏం కావాలంట? మారు మనసు కావాలి. ఏముండాలి? మారు మనసు కావాలి. మారు మనసు అనగా దేవుని బిడ్డలారా, అది దేవునికి ఇష్టమైన మనసు.
అనగా మానవుని యొక్క మనసు, మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క తలంపులు పక్కన పెట్టి దైవమా, దేవా నీ చిత్తానుసారంగా నీకు ఇష్టమైనటువంటి రీతిలో నీ మనస్సు రీత్యా దావీదు ఎలాగ నీ ఇష్టానుసారుడైన మనసుగా జీవించాడు, నేను కూడా అలాగే ఈ రోజు నుంచి జీవిస్తానని ప్రభువైన యేసు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క మార్గంలో నడవడానికి తీర్మానం చేసుకొని నీ యొక్క పాత ఆలోచన, నీ ఉద్దేశాలు, నీ తలంపులు ఇవన్నీ కూడా పక్కన పెట్టి దైవ చిత్తాన్ని నేను నా పట్ల జరిగించాలి అని, దేవుని కొరకే జీవించాలని, దేవుని ఉద్దేశములు చేయాలని, దేవునికి ఇష్టమైనటువంటి మనసు కలిగినటువంటి వాడుగా ఉండాలని, ప్రభువా నా తలంపులు, నా యొక్క ఆలోచన నీవే ప్రేరేపణ కలుగజేసి నీ చిత్త ప్రకారమే నేను నడుచుకున్నట్లుగా అట్టి మనసు, నీకు కలిగిన మనసు నాకు దయచేయి అని దేవుని దగ్గర కోరుకొని అట్టి మనసు కలిగినటువంటి వారిగా జీవించడమే మారు మనసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు పొందిన తరువాత పాప క్షమాపణ అనగా పాప పశ్చాత్తాపం పడి పాప క్షమాపణ కలిగినటువంటి వారమై బాప్తిస్మము అనుభవం కలిగినటువంటి ఈ 3 అనుభవాలు కలిసి మారు మనసు అనేటువంటి జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా మారు మనసు అనుభవంలో 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటి, మన యొక్క పాపములు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, వాటిని విడిచిపెట్టాలి, బాప్తిసం పొందాలి. ఏం చేయాలంట? బాప్తిసం పొందాలి, యేసులోనికి బాప్తిసం పొందాలి. ఇలాగ బాప్తిసం పొందినటువంటి ఈ 3 అనుభవాలు అనగా పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, మూడవది బాప్తిసం పొందాలి. ఈ 3 అంశాలు మారు మనసునకు తగినటువంటి జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే అక్కడ నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. నీరు అనగా దేవుని బిడ్డలారా వాక్యం. ఎప్పటికెప్పుడు వాక్యము చేత ఉదక స్నానం చేయబడాలి, ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా సరి చేయబడాలి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ మన జీవితంలో వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితం కావాలి. ఎంతగా నీ వాక్యం విన్నా వాక్యానుసారమైన జీవితంలో నీలో నుంచి బయటికి రావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నిలబడాలి, పరిశుద్ధాత్మ దేవునికి నీలో స్థానం కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు ఎప్పటికప్పుడు నువ్వు విన్న వాక్యాన్ని ఆయన గుర్తు చేస్తూ నిన్ను పరిశుద్ధమైనటువంటి మార్గంలోకి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగినటువంటి వాడు ఎవరు అనగా ఇప్పుడు మారు మనసు అనగానే 3 అనుభవాలు. ఏంటంట? పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, తర్వాత ఏం చేయాలంట? బాప్తిసం పొందాలి. ఇది మారు మనసు. రెండవది మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలోనికి వెళ్ళేటువంటి జీవితం అది ఎలాంటిది అనగా వాక్యము చేత, వాక్యం అనేటువంటి నీటి చేత, రెండవది ఆత్మ చేత అభిషేకించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇవన్నీ ఈ 2 అనుభవాలు కలిగినటువంటి వాడు అనగా యోహాను సువార్తలో 3వ అధ్యాయం 3-5 వచనాల్లో ఉన్నటువంటి ఈ 2 అనుభవాలు ఎవడైతే కలిగినటువంటి వాడుగా ఉంటాడో వాడు ఎవరు అనగా దేవుని ఎరిగిన వాడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఎవరంటే వాడు అనగా ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఎవడైనా దేవుని ఎరిగి ఉన్నామా అని చెప్పుకునేటువంటి వాడు ఇన్ని అనుభవాలు లేకుండా ఏదో ఒక్క అనుభవం కలిగినటువంటి వాడు అయి ఉండి కేవలం గుడికి వెళ్తున్నంత మాత్రాన వాడు దేవుని ఎరిగిన వాడు కాదు. బాప్తిసం పొంది ఉన్నంత మాత్రాన వాడు దేవుని ఎరిగినటువంటి వాడు కాదు. మారు మనసు అనుభవాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకని దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 3వ అధ్యాయం 8వ వచనం అంటాడు, మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫలించకపోతే ఏం చేయబడుతుందంట? ఇప్పుడే చెట్టు వేరిన గొడ్డలి ఉంచబడి ఉంది. మంచి ఫలములు ఫలిస్తే సరే, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో పారవేయబడుతుంది. కనుక ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో 2 రకాలుగా ఉన్నాయని, ఇప్పటి జీవము విషయములను, రాబో జీవము విషయములను వాగ్దానముతో కూడినటువంటి మాట కనుక ఇది నీ జీవితానికి ఎన్నటన్నిటికీ ఇది ప్రయోజనకరమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతకాలం దేవుడితో నడిచి, కొంతకాలం భక్తి జీవితాన్ని కాపాడుకొని, కొంతకాలం దేవుని యొక్క మార్గంలో నడిచి వెనకంజ వేసేవాడు కాదు, సత్తులు పడిపోయేటువంటి వాడు కాదు, 4 అడుగులు ముందుకేసి ఆగిపోయినటువంటి వాడు కాదు, ముందుకు నడుస్తూ వెనక దిగినటువంటి లోతుబారిగా ఉండేటువంటి వాడు కాదు.
నిరంతరము సాధకము చేసేటువంటి వాడు యేసు వైపు చూస్తూ ముందుకు వెళతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తులు పాడుకున్న పాట, ఆ పాటలు వారి జీవితాలసి పోరాడడానికి నేను నిశ్చయించుకున్నానని భక్తులు పాడుతున్నాడు. ఈ రోజున వాక్యం వింటున్న దేవునిడా, నీవు దేవునితో చేసినటువంటి తీర్మానాన్ని ప్రాణం ఉన్నంత వరకు, శ్వాస ఉన్నంత వరకు దేవునితోనే కొనసాగించేటువంటి తీర్మానం కలిగినటువంటి వాడే నిజమైన భక్తి సాధకము చేయుచున్నవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాగ నువ్వు భక్తి సాధకాన్ని నిష్టగా చేయగలుగుతున్న భక్తులమైతే నిన్ను ఏ రోజు కూడా తోకగా పెట్టడు, నువ్వు సతికిలబడవు, నువ్వు అవమానపరచనేరం పడవు. ఎందుకనగా ఇది వాగ్దానముతో కూడినటువంటి మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పూర్ణాంగీకారమైనటువంటి మాట. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు దేవుని ఎరిగినటువంటి వాడవైతే నీలో ఉండవలసినటువంటి అనుభవాలు ఏంటనగా మారు మనసు కలిగిన అనుభవం. రెండవది వాక్యము చేత, రెండవది ఏంటంటే వాక్యము చేతను ఆత్మ చేతను అభిషేకించబడినటువంటి జీవితం. వాక్యము చేతను అలాగే దేవుని బిడ్డ నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినటువంటి వాడు అనగా అభిషేకం పొందినటువంటి వాడు. ఇలాంటి వాడు దేవుని ఎరిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్లి వాడు దేవుని ఎరిగి ఉన్నాడు కనుక చూడండి, 18వ వచనంలో అంటున్నాడు, యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ఈ రెండు అనుభవాలు, మారు మనసు అనుభవం, వాక్యానుసారమైన జీవితం, ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అభిషేకం కలిగినటువంటి జీవితం కలిగినటువంటి వాడు ఎవరు అనగా దేవుని మూలముగా పుట్టిన వాడు. అట్టి వాడు దేవుని ఎరిగినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి వాడు దేవుని ఎరిగినటువంటి వాడు కనుక వాడు ఏం చేయాలంట? తన్ను భద్రము చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. You have to secure your life. You have to secure your spiritual life. What is that spiritual life? ఆ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఏంటి అంటే, నువ్వు ఏ మారు మనసు పొందావో స్థిరమైనటువంటి మారు మనసుతో కొనసాగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడగానే దృశ్యాలు చూడగానే తప్పిపోయేటువంటి వాడు కాదు. వెళుతున్న మార్గంలో ఏదైనా వంకరటింకర స్థితి నువ్వు చూడగానే వెంటనే మనసు పారేసుకునేటువంటి వాడు కాదు. మనసును స్థిరముగా నిలబెట్టుకోగలిగి తన మనస్సును వాడు దేవుని యొక్క వాక్యము చేత కట్టబడినటువంటి వాడే, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వాడే. ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు అపవాది మన ఎదుట వచ్చినా, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేయాలని వచ్చినా లోబడకుండా తన ఆధ్యాత్మిక జీవితాన్ని వాక్యము చేత కట్టుకున్నవాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి వాడు, అట్టి వాడే తన్ను తాను భద్రము చేసుకున్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శుభదామికరంగా చెప్పబడి దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ రోజున వాక్యం విన్న దేవుని బిడ్డ, పెద్దలారా, ఎంతో కాలమై ఇలాంటి అనుభవాలు నడుస్తున్న దేవుని బిడ్డ, నీ అనుభవాల్లో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, దేవుడిచ్చిన రక్షణ జీవితాన్ని, దేవుడిచ్చిన మారు మనసు జీవితాన్ని, దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుడిచ్చినటువంటి తలాంతులను ఈ రోజున ఏ స్థితిలో నువ్వు కాపాడుకుంటున్నావు, వాటిని భద్రము చేసుకుంటున్నావా? వాటిని భద్రము చేసుకున్నట్లయితే నీవు ఎవరి? భక్తి సాధకు నీలో లేకపోతే ఎంతకాలంగా నువ్వు శ్రమపడినా, ఎంతకాలంగా ప్రయాసపడినా, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో చెప్పబడుతున్నట్టుగా అంతము వరకు సహించిన వాడే జీవ కిరీటం పొందుకుంటాడు. అంతవరకు సహించిన వాడు ఎవడనగా దేవుని బిడ్డ, దైవ భక్తి సాధకాన్ని ప్రాణమున్నంత వరకు సాధుకుంటూ వెళ్ళేవాడే. ఈ రోజున కొంతకాలం సాగేటువంటి వాడు కాదు. ఊరికనే బాప్తిసాలు పొందుకొని ఇలాంటి అనుభవాలు లేకపోతే ప్రయోజనం లేదు. ఎంతో మంది బాప్తిసాలు కావాలని అడుగుతున్నారు. బాప్తిసాలు కావాలనుకున్న వారు ఇలాంటి అనుభవానికి రావడానికి ఒక
దృఢమైనటువంటి మార్పు లేనటువంటి ఒక స్థిరమైన తీర్మానం కలిగినటువంటి వారికి వెళ్ళాలి. క్రైస్తవా? హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు మనం నాగటి మీద చేసి వెనకదండి తిరిగాం. ఎన్నిసార్లు మనం మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో పక్కన తిరిగిపోయాం. ఎన్ని మార్లు ఆయన మీద చదువుకున్నాం. దైవభక్తి సాధకం చేసేవాడు, వాడు జాగ్రత్తగా కాపాడుకునేవాడు, అలసిపోడు, సమస్యలు పక్షిరాజు అనేవాడు పైకి ఎగతాడే గాని దేవుని బిడ్డల వాడు ఎప్పుడు కూడా కింద లోయలో పడడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు వైపు చూచేవాడు రెక్కలు చాచి, క్రైస్తవా? హల్లెలూయా. యేసు వైపు చూచి నడిచేటువంటి వాడు ఏం చేశాడంట? నూతన బలము కలిగినటువంటి వాడివి పక్షిరాజు రెక్కలు చాచి కొండల మీదకి ఎగతాడు. క్రైస్తవ ఉన్నతమైన స్థలములకు ఎగరాలి. ఈ రోజున దేవుని బిడ్డల కాస్త కోస్త భక్తి రాగానే మన జీవితాల్లో మనం రెచ్చగొట్టుకోవడం, మళ్ళీ ఒక స్థాయికి వెళ్ళిపోవడం అనేటువంటిది కాదు. దేవుడు హెచ్చించబడి హెచ్చించబడాలి. క్రైస్తవ మొదటగా నీ పని చేయవలసిన నీ ధర్మాన్ని, నీ విధి ఏంటనగా దేవుని బిడ్డరా మన యొక్క భక్తిని సాధకం చేయాలి. ఆ భక్తిని సాధకం చేసే దాంట్లో 4వ అంశం ఏంటనగా దేవుని వలన పుట్టిన నీవు దేవుని ఎరిగినటువంటి వాడివి. దేవుని ఎరిగినటువంటి వాడు ఎవరనగా మారు మనసు అనుభవాల్లో ఉంటాడు. నీటి వాక్యం అనేటువంటి నీటి చేత ఎప్పటికప్పటికి శుద్ధి చేయబడుతుంటాడు. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉంటాడు. హల్లెలూయా. ఇంటి జీవితాన్ని ఏం చేయాలంట? తన్ను తాను భద్రంగా కాపాడుకోవాలి. 4వ అంశం ఏంటనగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్న నీవు, ఇన్ని అభిషేకాలు కలిగినటువంటి నీవు, ఇన్ని స్థాయిలు కలిగినటువంటి నీవు, నీకు ఇవ్వబడినటువంటి ఆ రక్షణ అనేటువంటి ఆ యొక్క దేవుని కృప కలిగినటువంటి తలంతులు ఇవ్వబడినటువంటి నీవు ఏం చేయాలంటే వాటిని భద్రంగా నీకు నీవే కాపాడుకోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనందరం ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, యేసయ్యా నేను కాపాడుకుంటానయ్యా, కాపాడుకునే ఓపిక దయచేయి, కాపాడుకునే శక్తిని నాకు దయచేయి. కాపాడుకోలేక నేను ఎన్నో పర్యాలు చతికిల పడిపోయానయ్యా. ఇంకా ఎన్నడికి నీ సతికిల పడకూడదు. సతికిల పడే సమయం కాదులే. దేవుని రాకడా వచ్చేటువంటి సమయం, కడబోర శబ్దము మృగమయ్యే సమయంలో మనం ఉన్నాం. ఎప్పుడు ఆయన వస్తాడో మనకు తెలియదు. ఆయన వచ్చే సరికి దేవుని బిడ్డారా దైవ భక్తి సాధకాన్ని కలిగినటువంటి వారై, అట్టి సాధకాన్ని ఎప్పటికప్పుడు కలిగినటువంటి వారై, దాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటున్నటువంటి వాడి ఇవ్వబడిన క్రీస్తు ప్రభువునందు పుట్టినటువంటి వారమైనటువంటి మనం ఏం చేయాలంట? ఆయన ఎరిగినటువంటి వారమైనటువంటి మనం ఏం చేయాలంట? గట్టిగా వాటిని ఏం చేయాలంట? కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కాపాడుకోకుండా ఉన్నటువంటి ఓ ఇద్దరి యొక్క జీవితాలు ఈ రోజున తెలియజేసి వాక్యాన్ని ముగిస్తాం. చూడండి, త్వరగా మనం తెలిసినవి కనుక పెద్ద సమయం పడదు. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 19th chapter verse 9. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా చాలు, ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చరిత్ర మనందరికీ కూడా తెలుసు. యేసయ్య ఒక రోజున ఎరుకో పట్టణానికి వెళుతూ ఉండగా పొట్టివాడైనటువంటి జక్కయ్య అనేటువంటి సొక్కపు గుత్తదారుడు యేసు ఎవరో చూడాలని అనుకున్నాడు కనుక తాను పొట్టివాడై ఉన్నందున యేసయ్యను చూడలేక యేసయ్య వెళుతున్నటువంటి మార్గం కూడా ముందుగా వెళ్ళిపోయి ఆ మార్గంలో ఉన్నటువంటి ఓ మేడి చెట్టునికి అక్కడ కూర్చొని ఆకులు కప్పుకొని ఉన్నాడు. యేసయ్య ఆ స్థలానికి వచ్చి త్వరగా వస్తున్నటువంటి యేసయ్య ఆ చెట్టు దగ్గరికి రాగానే ఆగిపోయినటువంటి స్థితిలో కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అన్నాడు. వెంటనే జక్కయ్య సంతోషంతో దిగి యేసయ్యను తన ఇంటిలో చేర్చుకోవడానికి ఇష్టపడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అంటున్నాడు, పాపి అనేటువంటి ఇంటికి వెళ్తాడంటాడు ఏదైనా అని అందరూ కూడా జక్కయ్య ఎదుట ఏమంటున్నారంట? ఈడు పాపి అని, యేసయ్య అట్టంటడి ఇంటికి వెళ్తాడని ఏందని యేసయ్య మీద సణుగుకోవడం ప్రారంభించారు. అప్పుడు వెంటనే జక్కయ్య అక్కడ చేసినటువంటి కార్యం ఏంటనగా, అయ్యా నేను అన్యాయస్తున్నే, నేను అక్రమస్తున్నే కనుక నా ఆస్తిలో సగం అమ్మి పెదలకి ఇచ్చేస్తున్నాను.
అలాగనే ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వానికి రూపాయికి 4 వంతులుగా నేను ఇచ్చేస్తానన్నాడు. అలా ఇస్తానన్న తర్వాత యేసయ్య అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క జక్కయ్య యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే జక్కయ్య అనేటువంటి పేరునకు అర్థం ఏంటనగా పరిశుద్ధుడు అని అర్థం. కానీ ఇప్పుడు పరిశుద్ధుడే తాను పుట్టినటువంటి వంశావళి, తాను పెరిగినటువంటి స్థితి అంతా చూసినట్లయితే పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడే, అబ్రహాము యొక్క సంతానంగా పరిగణించబడుతున్న వాడే. కానీ దేవుని బిడ్డలారా, తన జీవితంలో ఏమున్నది? పరిశుద్ధమైన జీవితం లేదు. ఏమి లేదు? పరిశుద్ధమైన జీవితం లేదు. పేరుకు మాత్రం పరిశుద్ధుడే. జక్కయ్య ఇప్పుడు ఏం పని చేస్తున్నారంటే సొంకం కలెక్ట్ చేస్తున్నాను, సొంకంలో నువ్వేం చేస్తున్నానంటే అన్యాయం అక్రమం చేస్తున్నావు అంటున్నాడు. నీ పేరు పరిశుద్ధులని పెట్టుకున్నావే, పరిశుద్ధులని వాడు అబ్రహాము యొక్క సంతానమై ఉండాలి కదా. అబ్రహాము సంతానమైన నీవు, పరిశుద్ధంగా ఉండవలసిన నీవు, పరిశుద్ధమైన కార్యాలు జరిగించవలసిన నీవు, పరిశుద్ధతను వ్యాపింపజేయవలసినటువంటి నీవు, పరిశుద్ధతను గట్టిగా పట్టుకొని పరిశుద్ధతని కొనసాగించవలసినటువంటి నీవు ఈ రోజున నువ్వు చేయించినటువంటి అన్యాయంకరమే కాదా అని అంటే దేవుని బిడ్డల వారి కన్నివిప్పు కలగలేదు. ఈ రోజున ఎంతో మంది క్రైస్తవ కుటుంబంలో నేనున్నాను, మా కొన్ని తరాల నుంచి క్రైస్తవులుగానే ఉన్నామని చెప్పుకుంటున్న దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఇంకా ఏం లేదంట. పేరు మాత్రమే క్రైస్తవుడని ఉంది, పేరు మాత్రమే పరిశుద్ధుడని ఉంది, కానీ జీవితం మాత్రం అన్యాయం, అక్రమం, మోసం, దగ, కుట్ర, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఉన్నాయి. తను తాను హెచ్చించుకునేటువంటి జీవపు కార్యక్రమాలు ఇవి మనుషులకు ఏమాత్రము తగినటువంటివి కావు. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డ అట్టి వాడుగా జీవిస్తున్నాడు అనగా ఈ 9వ వచనంలో యేసయ్య వాడు మార్పు పొంది, అయ్యా నేను పరిస్థితులని పేరుంది కానీ నా జీవితం అంతా కూడా అపవిత్రతను ఒప్పుకొని విడిచిపెట్టి అక్కడి నుంచి ఏదైతే యేసయ్య కావాలని కోరుకున్నాడో అప్పటి నుంచి తన జీవితంలో సమూల మార్పు చెందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుకి మన ఎదుట ఒక సజీవమైన సాక్షిగా దేవుడు మన ఎదుట చక్కని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ పేరు కలిగినటువంటి దేవుని బిడ్డ, బాప్తిసం తీసుకుని చెప్పుకుంటున్నటువంటి వాడా, నీ జీవితంలో అన్యాయం మాత్రము లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నీ జీవితంలో అన్యాయం మాత్రం ఉన్నట్లయితే నీకు ఒక ధైర్యం ఉండాలి. నీవు చేసిన అన్యాయానికి, అక్రమానికి 4 ఇంతల ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోవడానికి నీకు అంతటి ధైర్యం అయిపోయినట్లయితే, అంతటి సామర్థ్యం నడి చేయి. నీ సంపాదనే ₹1,00,000. ₹1,00,000కి 4 లక్షల రూపాయలు అదనంగా చెల్లించాలంటే మొత్తం నీకు 5 లక్షలు ఉండాలి. అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? దానికి నీకు నువ్వే ప్రక్షాళన చేసుకోవాలంటే అది కుదరదు. కనుక దేవుని బిడ్డ, నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి మన జీవితంలో ప్రయత్నం చేయాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు తను తను ఏం చేసుకోవాలంట? భద్రం చేసుకోవాలి, కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎప్పుడైతే విడిచిపెట్టినటువంటి ఆ వ్యక్తిని యేసయ్య ఏమంటున్నాడంటే, ఇతడు అబ్రహాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున చెప్పండి, మనలో ఎంతమందిని అబ్రహాము కుమారుడు అనిపించుకునేటువంటి యోగ్యత జీవితం కలిగినటువంటి వారంగా ఉన్నాం? వాక్యం ఏంటున్న దేవుని బిడ్డలారా, బైబిల్ ఎత్తుకుని 5 వారం గుడికి వెళ్ళబోగానే నేను భక్తుని అనుకుంటున్నాను. ఒక పాఠం లేకపోతే ఒక వాక్యమో చెప్పినంత మాత్రాన నాకంటే మించినటువంటి భక్తులు లేరని కూడా చెప్పినటువంటి జీవితము. ప్రార్థన చేయగానే సంఘంలో నాకు ఒక మంచి పలుకుబడి ఉంది అనేటువంటి స్థాయిని పొందుతున్నంత వెంటనే నేను ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగిపోయానని అలాంటి భావన మన జీవితాలకు రాకుండా కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అలాంటివన్నీ విడిచిపెట్టి, యేసయ్యా నీవు ఉంటే చాలు, నీలాగా నేను జీవిస్తానయ్యా, నువ్వు నాతోనే ఉంటే నేను నీలాగా ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు యేసయ్య అంటున్నాడు ఇతను అబ్రహాము కుమారుడు దగ్గర నుంచి? అబ్రహాం చూడండి, అక్కడ ఆ 9వ వచనం మరలా చదవండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే అనండి ఒకసారి. ఇతడును అబ్రహాము కుమారుడు అంటే ఇంతకు ముందు కూడా ఏదో చేసి వచ్చినట్టుగా వాడు
ఈడు కూడా అది కదా నా అర్థం. కాస్త చూడండి, ఇటు నా వైపు చూడండి. వాక్యాన్ని వినేటప్పుడు కొన్ని లాజికల్ వర్డ్స్ చెప్తున్నప్పుడు వాటిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, వీడు కూడా అబ్రహాము కుమారుడు అంటే ఇంకొకడు కూడా ఉన్నట్టేగా. అర్థమవుతుందండి? వీడు కూడా తీసుకురండి, దాని అర్థం ఏంటి? ఇంతకు ముందు కూడా తీసుకురమ్మన్నా కదా దాని అర్థం, అవునా కదండి? మా ఇంట్లో ఒకడు ఉన్నాడు, మా బామ్మది కొడుకు. వాడు వెళ్ళాడు, వాడి కాలికేస్తే మేడికేస్తే కాలికేస్తాడు, పట్టపురికి మోకాలికి రొట్టి ముడేసేస్తాడు. బయట మనం ఉపయోగిస్తాం లాంటి దేవుడు. ఆధ్యాత్మిక కోణంలో మనం ఆలోచించేయాలి. ఏమంటున్నాడు? ఇతడు అబ్రహాము కుమారుడు అంటే ఇంతకు ముందు ఇంకొకడు కూడా అబ్రహాము కుమారుడు చేశాడని కదా ఆయన. క్రైస్తలాడు. హల్లెలూయా. 18వ వచనంలో మనం వెళ్తే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ పై వచనం మనకు కనపడుతుంది. ఒక గుడ్డి భిక్షకుడు ఆయన వెళుతూ ఉండగా, దావీదు కుమారుడు నన్ను కరుణించు అని చెప్పగా అని కేకలిస్తుండగా యేసయ్య వాడిని పిలిచాడు. క్రైస్తలాడు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అరే నాన్న, నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావురా అని అడిగాడు వాడిని. అప్పుడు అది అంటున్నాడు, అయ్యా నేను ఏం చేయాలంటే నిన్ను చూడాలనుకుంటున్నానంటే, చూపు పొంది నిన్ను చూడాలనుకుంటున్నానంటే, ఇంతవరకు నువ్వు ఎవరో చూడకుండా బ్రతికా, నువ్వెవరో తెలియకుండా బ్రతికా, ఈ రోజు నువ్వు కళ్ళు తెరిస్తే నేను నిన్ను చూసి నీ వల్లే బ్రతకాలనుకుంటున్నాను. కనుక దేవుని బిడ్డలారా, he is also a son of Abraham. అబ్రహాము కుమారుడు ఎవరు అంటే దేవుని చూడగలిగిన వాడే, దేవుని చూసిన వాడే, నిజంగా దేవుని ఎరిగిన వాడు. అందుకనే రీజన్ వై గాడ్ డిక్లేర్స్ హియర్ హి ఇస్ ఆల్సో సన్ ఆఫ్ అబ్రహాం. ఈ రోజున దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వస్తున్నా, నీ జీవితంలో ఎన్నో ఏళ్ళు గడిచిపోతున్నా, గుడ్డివాడిగా బ్రతికిన వాడు దేవుని కుమారుడు కాదు. వాడు దేవుని ఎరిగిన వాడు కాదు. ఆత్మీయమైన గుడ్డితనమే వాడిలో. యేసయ్య మరొకడిని కూడా అబ్రహాము సంతానంగా మార్చి, ఎరుకో బయట ఒకడిని అబ్రహాము కుమారుడిగా మార్చి, ఎరుకలోకి అడుగు పెట్టగానే ఇంకొకటి అబ్రహాము సంతానంగా మార్చాడు. ఈ రోజున మనలందరినీ కూడా ఈ క్షణంలో ఈ ఉపదేశం ద్వారా మనలందరినీ అబ్రహాము కుమారుడిగా మార్చాలని ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్తాం. రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ రోజున గట్టిగా మన జీవితాన్ని కాపాడుకునే విషయాన్ని ఇచ్చే దేవునికి చెప్పకూడదా? అందరూ కూడా నిన్ను చూడగలిగిన, నిన్ను ఎరగగలిగిన, నీవు తెలుసుకోగలిగిన, జీవితాన్ని కాపాడుకోగలిగిన వాడు దేవునికి మాత్రమే పరిశుద్ధత కలిగి ఉండడం కాదు, నిజ జీవితంలో పరిశుద్ధత కలిగినటువంటి వాడు, యేసయ్యను కలిగినటువంటి వారుగా ఉండేవాడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేయి. ఇంటి జీవితాన్ని గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా భద్రపరచుకోవాలి. ఈ రోజున దైవజనుల నుంచి దేవుడు ఆవేశంతో మాట్లాడుతుంటే, ప్రేమతో మాట్లాడుకుంటే, నిర్లక్ష్య స్వభావమా దేవుడు మాట్లాడుతున్నాడు కామెంట్ చేస్తావా? కామెంట్ చేసినటువంటి నిన్న ఒక రోజున తక్కడ తోకల తోకం చూస్తే నువ్వేమైపోతావు? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మూలముగా పుట్టిన మనం దేవుని ఎరిగినటువంటి వారంగా ఉండాలి. ఎరిగినటువంటి వారమనగా దేవుని బిడ్డలారా, దేవుడు చూచేవాడై ఉండాలి. కళ్ళు లేనటువంటి వాడు కళ్ళు తెరవబడాలి. ఆత్మ గుడ్డితనం మానాలి. ఆత్మీయ నేత్రం తెరవబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేరుకు చెక్కయ్య అని పరిశుద్ధమైన పేరు కలిగి ఉండడం కాదు, జీవితం ఉండాలి. పరిశుద్ధమైన పేరు పెట్టుకున్నా కానీ జీవితం బాగలేదు. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు గట్టిగా దేవుని మూలంగా పుట్టిన వాడవైతే, దేవుని ఎరిగినటువంటి వాడవైతే, ఈ భక్తి వైరాగ్య జీవితాన్ని, ఈ సాధకాన్ని ప్రాణమున్నంత వరకు కొనసాగించేవాడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నిష్ఠగా కాపాడుకునేటువంటి జీవితం
మన జీవితాల్లో ఉండాలి. క్రైస్తవుడు అందుకని అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాం కుమారుడు. ఎందుకనగా ఈ ఇంట్లో రక్షణ ఉంది, రక్షణ నిలబడి ఉంది, అనగా మారు మనసు తగిన ఫలాలు ఉన్నాయి. ఇదిగో నేనే ఉన్నాను, వాక్యమైన దేవుడి నేను వాడిలో ఉన్నాను, ఇప్పుడు ఆత్మాభిషేకం ఇచ్చే వాడిని కూడా నేను అక్కడే ఉన్నాను. కనుక హీ ఈస్ a perfect Abraham's son. హల్లెలూయా. He is a perfect Abraham's son. ఇతడు నిశ్చయముగా స్వచ్ఛమైన అబ్రహాము సంతానం. క్రైస్తవుడు ఈ రోజున క్రీస్తు యేసు బిడ్డలమని చెప్పబడుతున్న మనం ఏ స్థాయిలో మన భక్తిని కాపాడుకుంటున్నాం? నిర్లక్ష్యంగా ఏదో కాస్త ఓపికంటే చర్చికి రావడం, వీలు పడితే చర్చికి రావడం, ఒకసారి వెళ్ళాలని రావడం, ఆదివారం వెళ్ళకపోతే ఎండలేని వచ్చేటువంటి జీవితం కాదు. సాధకం చేసేవాడు రోషం కలిగినటువంటి వాడై, మంట కలిగినటువంటి వాడై, అయ్యో నా దేవుడు వస్తే నా సాధకాన్ని, నా భక్తి జీవితాన్ని ఆయనకి లెక్కనే అప్పగించాలి కనుక భయం కలిగినటువంటి వాడై, వణుకు కలిగినటువంటి వాడై, ఎంతో భద్రంగా కాపాడుకునేవాడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది మనం చూసినట్లయితే లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతనలో పెట్టబడుచున్నావు. హల్లెలూయా. ఇక్కడ డైరెక్ట్ గా అబ్రహాము గారికి నరకములో యాతనలు పెట్టబడుతున్నటువంటి అబ్రహాము కుమారుడైనటువంటి ధనవంతుడు, అనగా వాడు ఎవడు? పుట్టుకతోని అబ్రహాము యొక్క కుటుంబంలో పుట్టినటువంటి వాడు. వాళ్ళ గురించినటువంటి విషయాలు త్వరగా చెప్తాను, కొన్ని విషయాలు జాగ్రత్తగా వినండి. ఆ ధనవంతుడు ఇప్పుడు చనిపోయి ఎక్కడున్నాడంటే వాడు నరకములో యాతనలు పెట్టబడుచు అక్కడ కాలిపోతూ దాహం వేసిపోయి నాలిక ఎండిపోతున్న సందర్భంలో, అబ్రహమా నా తండ్రి, ఒక్క నీటి పట్టు నా నాలుగు మీద పడినట్టుగా సహాయం చేయి, ఆ లాజరు నా దగ్గరికి పంపించు అని అడుగుతుండగా, దేవుని బిడ్డలారా, ఆ పిలుస్తున్నటువంటి ఆ కుమారుని యొక్క కేక తొడగరే, ఈడెవడో నా కుమారులాగా ఉన్నాడే, నేను పరలోకంలో ఉంటే, నేను ఆ మహిమలో ఉంటే వీడిని నాతో యాతన పడుతున్నాడని ఎవడని చూడగని వాడు తన కుమారుడే. ఈ రోజున దేవుని బిడ్డలారా, క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు, ప్రభుని యేసుక్రీస్తు మూలముగా పుట్టినటువంటి నీవు, యేసుని ఎరిగినటువంటి నీవు నరకములో యాతన పెట్టబడడం ఎంత సిగ్గుచేటు! It is very shameful, not only to you, the creator of us, that is God. హల్లెలూయా. మన దేవునికి ఏంటంటే మన దేవునికి అవమానకరం. ఈ రోజున వాక్యం ఏంటంటే దేవుడిగా ఆ ధనవంతుని యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు అదే అధ్యాయంలో మనం గమనిస్తే, ధనవంతుడు ఒకడు ఉండిన వాడు ఊదారంగు వస్త్రములు సన్నపునార వస్త్రములు ధరించినటువంటి వాడని చెప్పబడుతుంది. ఊదారంగు వస్త్రములు సన్నపునార వస్త్రాల గురించి మనం చూసినట్లయితే ఇది పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అనేటువంటి సూచనగా కనబడుతున్నాయి. అనగా వాడు బాప్తిసం పొందినటువంటి వాడే, యేసుని ఎరిగినటువంటి వాడే, మా తండ్రి అబ్రహాము అని చెప్పగలిగినటువంటి వాడే. నరకంలోకి వెళ్ళినా వాడు ఎవరు కనబడుతున్నాడంట? మన తండ్రిని కనబడుతున్నటువంటి పోయినట్టు అబ్రహాం తెలుసు. అబ్రహాం ఎలాగ జీవించాడో తెలుసు. ఈయన కూడా ఏం చేశాడంటే ధనవంతుడు కనుక నీతి క్రియలు కలిగినటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడుగా జీవించాడు. అయినా వాడిలో జరిగినటువంటి విషయాలు ఏంటంటే ఎల్లప్పుడూ ఏం చేస్తాడు? బహుగా సుఖించేవాడు. ఏం చేశాడు అంటాడు? ప్రతిదినం ఎవ్రీ డే he lead his life luxuriously. వాడి జీవితాన్ని వాడు సుఖవంతంగా నడిపాడు. అయితే వాడు చేయని పొరపాటు అందరూ జాగ్రత్తగా నీతి క్రియలు వాళ్ళకి వచ్చేయండి. వాడు మారు మనసు పొందినాడా కదా? మారు మనసు పొందినాడు కదా? ఓదారంగు వస్త్రాలు సన్నపునార వస్త్రాలు వేసుకున్నాడంటే వాడు కూడా నీతి క్రియలు జరిగిస్తున్నటువంటి వాడనే కదా? సంఘంలో కూడా ఒక సభ్యుడనే కదా? ఇన్ని కలిగినటువంటి వాడు దేవుడు వాడికి ఆశీర్వాదం ఇవ్వగా ధనవంతుడైతే
వీడు ఏం చేస్తున్నాడంటే బహుగా ప్రతి దినం ఏం చేస్తున్నాడంట? ఒక పుష్పం ఏం చేస్తున్నాడు? ప్రతి దినం ఏం చేస్తున్నాడంట? బహుగా. దేన్ని బట్టి? దేవుడిచ్చిన ఆశీర్వాదం బట్టి, దేవుడిచ్చిన డబ్బులు బట్టి, దేవుడిచ్చినటువంటి స్థితిని బట్టి, దేవుడిచ్చిన ఆస్తిని బట్టి, దేవుడిచ్చిన ఇంటిని బట్టి ఏం చేస్తున్నాడంట? బహుగా సుఖపడుతున్నాడు. అయితే వాడు సుఖం బదులు వాడు ఏమనిపించాలంటే ఇక్కడ కష్టాన్ని అనుభవించాలి. ఆశీర్వాదం నీకున్నా, అన్ని నీకున్నా, ఈ రోజున చాలా మంది ఏమనుకుంటున్నారంటే పాస్తున్నాళ్ళండి ఆయన వెళ్తాడు, పాస్తున్నాళ్ళండి ఆయన ఏంటి పరిచయం చేసుకొని వస్తాడు, నేను ఎందుకు వెళ్ళాలి అనుకుని ఇంటి దగ్గర నువ్వు సుఖంగా ఉన్నావు లేదా? ఇప్పుడు పాస్త కష్టపడుతున్నాడు లేదా అంటే సుఖపడడం అంటే ఏదో కాదు నాన్న. దేవుని యొక్క పరిచర్యలు ఉన్నాయంటే నేను పరిచర్యలకు వెళ్ళకపోయినా పర్లేదు, ఇంటి దగ్గర కూర్చొని నిద్రపోతాను, బాగా గుళ్ళోకి వచ్చి కూడా కాసేపు నిద్రేస్తాను అనుకునేటువంటి బ్యాచ్ అంతా ఏ బ్యాచ్ అంటది? సుఖపడే బ్యాచ్. ఇంట్లో సుఖపడింది చాలక ఏం చేస్తారంటే చర్చిలో కూడా వచ్చి నిద్రపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇక్కడ ఈడు సుఖపడుతున్నాడు కానీ కష్టపడలేదంటే దేవుని బిడ్డారా, దేవుని సేవ కష్టమైనటువంటిది. అనగా దేవుని సేవలో కష్టపడాలి అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవను ఇంటికాడ కూర్చుంటే కష్టం, కానీ సేవలోకి వెళితే అది ఎంతో సులభం. చెప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సేవ ఇంటికాడ కూర్చుంటే నీకు కష్టమే, అందులోకి వెళితే పరలోక ఆనందం ఉంటుంది. ఇంటికాడ కూర్చున్నా కూడా ఏమర్థం ఉంటుంది నీకు? కనుక వీడు సేవలో పాల్పొంపులు పొందినవాడు కాదు. కనుక వాడు చచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడంట వాడు? ఎక్కడికి వెళ్ళాడంట? నరకములో యాతనలు వెంటబడుచున్నాడు. వాని యొక్క జీవితం, రే నరకంలో ఎందుకు యాతనలు పెడుతున్నావురా? నువ్వు క్రైస్తవుడు కదా, బాప్తిసం పొందినటువంటి వాడు కదా, నువ్వు పలానా సంఘంలో సభ్యుడు కదా, ఒకప్పుడు నువ్వు సంఘబద్ధంగా ఉన్నావు కదా, సంఘంలో నువ్వు ప్రెసిడెంట్ కదా, సంఘంలో నీకు ఒక ప్రముఖమైనటువంటి పాత్ర నీకు ఉంది కదా, అలాంటి నరకంలో ఎందుకు వచ్చి పడ్డావారంటే వాడు ఏం చేస్తున్నాడంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాడు, నీతిమంతులుగా ఉంటున్నాడే తప్ప ఎంతకి బాప్తిసం పొందాడు, నీతి క్రియలు వాళ్ళు ఉన్నాయి. అయితే వాడు ఇప్పుడు ఎందుకు నరకంలో పడ్డాడు? ఒకటి ఆల్రెడీ మీకు తెలిసిపోయింది, సేవలో సహకరించినటువంటి వాడు కాదు. అంటే సేవలో సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ లెక్క ప్రకారంగా ఏమైపోయినట్టు? మీరే ఏమైనట్టు చెప్పండమ్మా. నేను ఏమన్నా పోతే కదా, నేను తింటే మళ్ళీ నరకంలోకి వెళ్ళాలి, మమ్మల్ని నేను ఒప్పుకున్నట్టు అవుతున్నారా? సేవలో సహకరించినటువంటి వాడు కాదు అని అర్థమవుతుంది అక్కడ. ఏంటంట? సేవలో సహకరించకపోతే ఏమైపోతారంట? సంఘంలో పెద్ద రాని ఏమవుతారంట? సేవలో సహకరించకపోతే హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఈ అంశాన్ని. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనాన్ని చూద్దాం ఒకసారి. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను అని ఎవరు అంటున్నారు? ఒక రోజున యేసయ్య ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగా కొంతమంది శాస్త్రుల పరిశీలందరూ వచ్చి యేసయ్యతో వాదన వేసుకుంటున్న సందర్భంలో యేసయ్య ఏమంటున్నాడంటే, రే మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసురా, అయినను మీలో దగ్గరగా చప్పట్లు కొడతాం ఒకసారి దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు అనుభవాల్లో ఏ అనుభవం నువ్వు తప్పిపోయినట్లయితే నీవు దేవుని ఎరిగిన వాడవు కాదు, దేవుని యందు నువ్వు పుట్టినటువంటి వాడవు కాదు, ఆ స్థానాన్ని కోల్పోయినటువంటి విషయం నాకు గుర్తిరగాలి. వాడు ఏం చేశాడంట? వారు దేవుని యొక్క వాక్యము వారు ఏమిటంట? మీలో నా వాక్యమునకు చోటు లేదు. వాక్యాన్ని వింటున్నారే గాని, గుడికి వస్తున్నారే గాని, కానుకలు వేస్తున్నారే గాని, పాటలు పాడుతున్నారే గాని, ప్రార్థన చేస్తున్నారే గాని వారిలో ఏమి లేదంట?
చెప్పండి, ఏం లేదంట? చెప్పండి. వారిలో వాక్యమునకు చోటు, అన్నిటికీ చోటు ఉంది, దేనికి చోటు లేదంట? వాక్యమునకు వారిలో చోటు లేదు. ఈ రోజున దేవుని బిడ్డ, వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితంలో, వాక్యానికి నీ జీవితంలో చోటు ఉన్నట్లయితే నీ జీవితంలో ఎప్పుడు కూడా పాపం రాదు. నీ జీవితంలో ఎప్పుడు కూడా ఏ విధమైన దుష్టుడు నిన్ను ముట్టుకోలేడు. నీ జీవితం రోషం కలిగిన భక్తులు ఉంటుంది. అప్పుడు నీవు దైవభక్తి సాధకాన్ని కొనసాగిస్తున్నటువంటి వాడిగా పరిగణించబడతావు. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డ, అక్కడ ఈ ధనవంతుడు ఎందుకు నమ్మకంలోకి పోయాడంటే, వాడు అన్ని కలిగినటువంటి వాడు. చాలా మంది ఒక రోజున యేసు దగ్గరికి ఒక శతాధిపతిని తీసుకొని వచ్చి, అయ్యా ఆడు ఎన్నో ధర్మకార్యాలు చేశాడయ్యా, చాలా గొప్ప పనులు చేశాడయ్యా అని వాడి గురించి పొగిడితే, ఆ యొక్క శతాధిపతి యేసు దగ్గరికి వచ్చి ఏమంటాడు, యేసయ్యా నువ్వు నా ఇంటికి వచ్చేటప్పుడు నేను యోగ్యులను పాత్రను కానన్నాడు. తెలుస్తున్నాడు అనగా ఈ రోజున దేవుని బిడ్డారా, ఏదైనా ఒక మంచి పని చేస్తే, ఏదో ఒక సహాయం చేస్తే, ఏదో ఒక ధర్మం చేస్తే, ఏదో ఒక పుణ్యం చేస్తే ఆడు చాలా మంచోడు అనుకుంటున్నావు. నీ నీతి దేవుని యొక్క నీతిని ఏమాత్రం కూడా నెరవేర్చదు. కనుక ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించేయండి. మన జీవితంలో ఈ ధనవంతుడు బాప్తిసం పొందుకున్నాడు, సన్నపునార వస్త్రాలు ధరించినటువంటి వాడిగా ఉన్నాడు, అబ్రహాము సంతానమే, కానీ నరకంలో వెళ్ళి కూర్చున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనం నరకంలోకి వెళ్ళి కూర్చోకుండా ఉండాలంటే, నరకంలో యాంపన పడకుండా ఉండాలంటే, దేవుడు ఇచ్చిన ఈ రక్షణ, దేవుని మూలముగా పుట్టిన మనం, దేవుని ఎరిగినటువంటి వారమై ఏం చేయాలంట? అట్టి జీవితాన్ని ఏం చేయాలంట? గట్టిగా కాపాడుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చదవండి. కాబట్టి యేసు నన్ను నమ్మిన యూదులతో, ఆ, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి, నిజముగా నాకు శిష్యులు లేదా నిజముగా నా బిడ్డలై ఉంటారా మీరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పట్లేదు, చాలా మంది చల్లబడిపోయారు. దగ్గరగా అంటారంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున వాక్యం ఏంటన్న దేవుని బిడ్డ, ఆయన అంటున్నాడు, మీలో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులనుగా, నా బిడ్డలు శిష్యులు. ఒక రోజు ఎవరంటే నా పిల్లలు అంటున్నాడు యేసయ్య, నా స్నేహితులు అంటున్నాడు. మనము నిజముగా ఆయన పిల్లలమైతే, నిజముగా ఆయన బిడ్డలమైతే, నిజముగా ఆయన వెంబడించేటువంటి వారమైతే మనం ఏం చేయాలంట? వాక్యమందు నిలిచిన వారమై ఉండాలి. నువ్వెన్ని కలిగి ఉన్నా, దేవుని బిడ్డల ముగింపులోకి వస్తున్నా నేను. ధనవంతుడు ఈ లోకంలో బాప్తిసం పొందాడు, ఓదారంగ వస్త్రాలు, సన్నపనార వస్త్రాలు కలిగినటువంటి వాడు ఉన్నాడు. దేవుని చేత ఆశీర్వదించబడి ధనవంతుడిగా ఎంచబడ్డాడు, కానీ సుఖపడ్డాడు ప్రతిరోజు. ఈ రోజున దేవుని బిడ్డగా దేవుని సేవలో, దేవుని కొరకు నీతిని కాపాడుకోవడానికి, వాక్యమందు నిలిచి ఉండడానికి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నిత్యము మనం కాపాడుకోవడానికి, మారు మనసు తగిన ఫలాలు ఫలించేటువంటి వారుగా మన జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఇంటి విషయాల గురించి అంటున్నాడు. ప్రభు నందు చదువు మూల వాక్యం ఒక్కసారి చదువుకొని, దేవుని మూలముగా పుట్టిన వాడెవడు పాపము చేయడని ఎరుగుదము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన్ను భద్రము చేసుకొను అనగా ఎవడుకు వాడు ఏం చేయాలంట? తమ రక్షణను కాపాడుకోవాలి. ఇది దైవ భక్తి సాధకములో 4వ అంశం. అందరూ ఒకసారి లేచి పడుతుంది.